హాయ్ అండి, వెల్కమ్ టు హిందూ ఆర్కే వ్లాగ్స్. ఇదైతే ఈరోజే షూట్ చేస్తానండి. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు పిల్లలతో, సండే కదా ఈరోజు, ఎలా ఉంటుంది ఏంటనేది నా డే రొటీన్ అయితే ఈరోజు షూట్ చేశాను. ఇంకా సండే కాబట్టి లేవడం లేట్గా లేచాను. ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయలేదు. ఇంకా లేవడమే లేట్గా లేచాం కదా, తొందరగా వంట చేసేస్తే పిల్లలు తినేస్తారని చెప్పి ఇంక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఏమీ చేయలేదు. ఇంకా ఓట్స్ ఉంటే పెట్టేశాను. ఇంకా ఓట్స్లోకి పంచదార కానీ తేనె కానీ వేసుకునే కంటే అందులో కొంచెం బెల్లం వేసుకున్నామంటే బాగా టేస్ట్ వస్తుంది. మనం పరమాన్నం తింటాం కదా, అలా టేస్ట్ అయితే వస్తుంది. ఇంకా పిల్లలు కూడా చక్కగా తినేస్తారు. ఇంకా పాలు మరిగకి ఓట్స్ వేసుకుంటాం కదా, ఓట్స్ ఉడికిన తర్వాత కాసేపు మూత పెట్టుకొని బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత బెల్లం వేసుకొని కాసేపు మూత పెట్టుకుంటే ఆ వేడికంతా బెల్లం కరిగిపోద్ది. ఇంకా అప్పుడు పాలు అయితే ఇరగవు. ఇంక ఇక్కడైతే ఓట్స్ చేసి పిల్లలకైతే ఇచ్చేసాను. వాళ్ళైతే ఇక్కడ తింటున్నారు. వాళ్ళ డాడీ అడుగుతున్నారు ఎలా ఉంది చెప్పండి అని. వాళ్ళ డాడీ అడుగుతుంటే సూపర్గా ఉందని అంటున్నారు అక్కడైతే వాళ్ళు. ఇంకా ఇక్కడైతే సండే కదా, ఇంకా 4 days నుంచి మిషన్ అయితే వేయలేదు. ఇంకా బట్టలు కూడా ఉన్నాయి అని చెప్పి మిషన్ వేద్దామని చెప్పి అయితే ఇక్కడైతే బట్టల మిషన్ వేసేస్తున్నాను. ఇంకా నేను 4 daysకి 5 daysకి ఒకసారి వేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే మన నలుగురమే కాబట్టి ఒక ట్రిప్కి వేసుకుంటే 4 daysకి 5 daysకి సరిపోద్ది. ఇంక ఇక్కడైతే లంచ్లోకి బగారా రైస్, చికెన్ కర్రీ చేద్దామని చెప్పి ఇక్కడ బగారా రైస్కి అయితే అన్నీ చేసుకుంటున్నాను. ఇక్కడైతే ఇంకా ఎలక్ట్రికల్ స్టవ్ మీద అయితే చేస్తున్నాను. ఇంకా ప్యాన్ పెట్టుకొని బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి. హోల్ గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి 5-6 వేసుకుంటే సరిపోద్ది. మన కారం తగ్గట్టు వేసుకుంటే బాగా ఫ్రై అయ్యి అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ నిలువుగా కట్ చేసుకొని అవి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎలక్ట్రికల్ స్టవ్ మీద ఏంటంటే ముందు అలా లైట్ హీట్ ఉంటుంది. అలాగా వంట చేస్తున్న కొద్ది హీట్ బాగా ఎక్కువైపోద్ది, తొందరగా అయితే అయిపోద్ది. స్టార్టింగ్లో కొంచెం టైం పడుతుంది. అలాగే హీట్ అయ్యే కొద్దీ వంట అయితే ఫాస్ట్గా అయిపోద్ది. ఇంక ఇక్కడ ఆనియన్స్ కూడా వేసుకుని ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి. అది కూడా ఫ్రై అయిన తర్వాత ఇంకా కొంచెం కసూరి మేతి వేసుకోవాలి. కసూరి మేతి వేసుకుంటే బగారా రైస్ ఫ్లేవర్ అయితే బాగుంటుంది. ఇంక ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తున్నాను. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నార్మల్ ప్రెషర్ కుక్కర్ లాగే ఈ కుక్కర్ కూడా ఒక గ్లాస్ తీసుకున్నామంటే గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ చొప్పున తీసుకోవాలి. ఇది కూడా అలాగే. ఇంకా నేనైతే 2 glasses ఆఫ్ రైస్ తీసుకున్నాను. 2 glass రైస్కి 4 glass వాటర్ అయితే తీసుకోవాలి. ఇంక ఇక్కడైతే నేను బాగా ఫ్రై చేసుకుంటున్నాను వాటన్నిటిని. అవి బాగా ఫ్రై అయిన తర్వాత 2 గ్లాసులకి 4 గ్లాసుల వాటర్ తీసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత వాటర్ బాగా బాయిలింగ్ అవుద్ది కదా, బాయిల్ అయిన తర్వాత వాటికి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇంకా రైస్ వేయకముందే కొత్తిమీర కూడా అందులో వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత అందులో మనకి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని చాలకపోతే కొంచెం వేసుకొని రైస్ అందులో వేసి మూత పెట్టేయాలి. ఇంకా ఇక్కడైతే చూసారు కదా వాటర్ ఎలా తిరుగుతున్నాయో, అలా తిరిగేటప్పుడు రైస్ వేసుకొని మూత పెట్టుకుంటే ఒక 10 నిమిషాలు అయితే బగారా రైస్ అయితే రెడీ అయిపోద్ది. ఇంకా ఈ బగారా రైస్ అయిపోయే లోపల కూర చేసేద్దామని చెప్పి స్టవ్ మీద అయితే కుక్కర్ పెట్టుకున్నాను. కూర అయితే ఈరోజు కుక్కర్లోనే పెట్టేశాను. ఇంకా స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా రోస్ట్ అయిన తర్వాత ఇంకా అందులో ఆనియన్స్ వేసుకొని గుండగా ఆనియన్స్ కట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. ఇంకా ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇక్కడ. ఇంకా నార్మల్గా కర్రీ వండితే లేట్ అయిపోద్ది అని చెప్పి ఇంకా ఇక్కడ కుక్కర్లో పెట్టేద్దామని చెప్పి కుక్కర్లో అయితే పెట్టుకుంటున్నాను. అప్పటికి లేట్ అయిపోద్ది అని చెప్పాను కదా, లేవడమే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏం పెట్టలేదు పిల్లలకి. మరీ లేట్ అయిపోద్ది, మరీ ఆకలికి ఉండలేరని చెప్పి కుక్కర్లో తొందరగా చేసేద్దాం ఫాస్ట్గా అయిపోద్ది అని చెప్పి కుక్కర్లో అయితే పెట్టుకుంటున్నాను. ఇంక ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం చికెన్ బాగా వాష్ చేసుకొని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని చికెన్ బాగా క్లీన్ చేసుకుంటే ఎటువంటి నీచు వాసన కూడా రాదు. ఇంకా అంతా నీట్గా కడిగి రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇవన్నీ ఫ్రై అయ్యాక అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. 5 నిమిషాలు ఏమీ కూడా వేయకుండా చికెన్ బాగా ఒక 5 నిమిషాలు కలుపుకోవాలి. చికెన్ కూడా ఒక 5 నిమిషాలు బాగా బయటకు వాటర్ వస్తాయి కదా, వచ్చేటప్పుడు ఇంకా అందులో సాల్ట్ కొంచెం రాళ్ళుప్పు వేసుకొని ఒక 10 నిమిషాలు కలుపుకొని మూత పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో. సాల్ట్ను పసుపు వేసుకొని కాసేపు మగ్గించుకున్నాం అనుకోండి, అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి ఇంకిపోద్ది. ఇంకిపోయే స్టేజ్లో కొంచెం జీరా పౌడర్, కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా,
అలాగే కారం కూడా వేసుకొని బాగా కలిపి ఒక 10 నిమిషాలు అది కూడా మూత పెట్టుకోవాలి. అందులో వేసిన మసాలాలు, కారం అంతా నీట్‌గా పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకున్నామంటే పచ్చివాసన అంతా పోద్ది. ఇంకా చికెన్‌కి కూడా బాగా మసాలాలు పడతాయి ఇంకా. ఇక్కడైతే చూసారు కదా! ఇక్కడైతే ఇంకా పసుపు, కొంచెం రాళ్ళుప్పు వేసుకొని అయితే బాగా ఫ్రై చేసుకుంటున్నాను చికెన్‌ని అయితే. కొంచెం కూర ఎక్కువ తీసుకొచ్చారండి. మార్నింగ్‌కి, నైట్‌కి అయిపోద్దని చెప్పి ఇంక తీసుకొచ్చారు. ఇంక అందుకని చెప్పి కూర మొత్తం వండేస్తున్నాను. ఇంక మళ్ళీ నైట్‌కే వండుతానని చెప్పి ఇప్పుడే వండేస్తున్నాను చికెన్ కర్రీ అయితే ఇంకా. అవి బాగా ఫ్రై అయ్యి కాసేపు మూత పెట్టుకున్నామంటే అందులో చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. వాటర్ మొత్తం బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ వాటర్ అంతా దగ్గరికి అయిపోద్ది కదా! దగ్గరికి అయిపోయేటప్పుడు అందులో వేసుకోవాలి ఇంకా మసాలాలు, కారం అవన్నీ వేసుకొని కాసేపు కలిపి మూత పెట్టుకున్నామంటే ఇంక అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోద్ది. ఇంకిపోయిన తర్వాత ఆ కూరకు తగ్గ వాటర్ మనం వేసుకొని మనకంటే ఆ కూర మునిగిపోయినంత వరకు వాటర్ వేసుకున్నామంటే సరిపోద్ది. ఇంకా కూర మూత పెట్టుకున్న తర్వాత విజిల్స్ 3 విజిల్స్ లేదా 4 విజిల్స్ పెట్టుకున్నామంటే సరిపోద్ది ఇంకా. ఇక్కడ చూసారు కదా సాల్ట్‌ను, కల్లుప్పును, పసుపు వేసి బాగా ఫ్రై చేశాను కదా! వాటర్ మొత్తం దగ్గరగా ఇంకిపోయిన తర్వాత ఇక్కడైతే వేసుకుంటున్నాను ఇంకా జీరా పౌడర్, ధనియా పౌడర్, కొంచెం చికెన్ మసాలా, కారము వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటికి తగ్గ వాటర్ వేసుకొని అందులో కొంచెం కొత్తిమీర, కొంచెం గరం మసాలా వేసుకొని విజిల్స్ పెట్టుకున్నామంటే కూర అయితే రెడీ అయిపోద్ది ఇంకా. ఈరోజు అయితే చికెన్ కర్రీ, బగారా రైస్ 2 కూడా చాలా అంటే చాలా బాగా కుదిరాయి. సడన్గా చేసినా సరే అనుకోకుండా చేశాను బగారా రైస్. ఏదన్నీ రైస్ పెట్టేద్దాం అనుకున్నాను కానీ సరేలే చాలా రోజులైంది నాన్ వెజ్ తెచ్చి కూడా పిల్లలు తింటారని చెప్పి బగారా రైస్, చికెన్ కర్రీ అయితే చేశాను. చాలా రోజులు చేయడం వల్లేమో చాలా టేస్ట్ అనిపించింది. ఇంకా పిల్లలైతే చాలా చక్కగా తిన్నారు ఇంకా. చెప్పాను కదా పిల్లలకైతే బాగోలేదని చెప్పి ఇంక అప్పటి నుంచి అయితే ఇంట్లో ఏ నాన్ వెజ్ కూడా వండలేదు ఇంకా. అప్పటి నుంచి సరే ఇప్పుడైనా పెడదాం పిల్లలకి చాలా రోజులు అవుతుంది కదా ఏం పెట్టలేదని చెప్పి చికెన్ తీసుకురమ్మంటే మా ఆయన ఏమో చికెన్ తీసుకొచ్చారు. ఇంకెక్కడైతే చేసి పెడుతున్నాను ఇంకా తింటున్నారు వాళ్ళైతే. మనం ఇంట్లో ఆడించుకునే కారం, పసుపు ఇవన్నీ వాడుకున్నామంటే కూర కలర్లు కూడా బాగా వస్తాయి. మనకు కూడా హెల్దీ. బయట కారం ప్యాకెట్లు, పసుపు ప్యాకెట్లు వాడుతుంటారు కానీ చాలా కెమికల్స్ ఉండడం వల్ల అయితే మేము వాడమండి. మాకు ఊరు నుంచి మా అమ్మ అన్నీ పంపిస్తారు. ఇంక అన్నీ మిల్లు దగ్గర పట్టించి అన్నీ పంపిస్తారు. సంవత్సరానికి సరిపడా అన్నీ ఇచ్చేస్తారు మా అమ్మ అయితే ఇంకా. అవి ఫ్రిడ్జ్లో పెట్టి కారం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ షేడ్ అవ్వదు. అలాగే పసుపు, కారం ఇవన్నీ ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను. అవి కలర్ షేడ్ అవ్వకుండా ఎంత 1 ఇయర్ ఉన్నా సరే అలాగే కారం అన్నది చేంజ్ అవ్వదు కలర్ ఇంకా. ఇక్కడైతే వాటర్ వేసుకుని కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను ఇంకా. మూత పెట్టుకొని 4 విజిల్స్ పెట్టుకున్నామంటే సరిపోద్ది. ఇంకా వాటర్ ఉన్నాయి అనుకుంటే మళ్ళీ మూత పెట్టి ఒక్క విజిల్ పెట్టుకొని ఒక ప్రెషర్ పోయాక మూత తీసి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి కుక్కర్ పెట్టేసామంటే ఇంకా నీరు మొత్తం దగ్గరగా అంతా అయిపోద్ది. ఇంకా చికెన్ కూడా చాలా గ్రేవీగా ఉంటుంది. వాటర్ మొత్తం ఇంకా అప్పటికి ఇంకిపోద్ది. ఇంకా బాగుంటుంది కూర అయితే. ఇక్కడ చూసారు కదా కొంచెం వాటర్ ఉన్నాయని చెప్పి కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో అయితే పెడుతున్నాను కూర. దగ్గరికి ఇంకిపోయిన తర్వాత గ్రేవీగా ఉంటుంది కూర అయితే. ఇక్కడ చూసారా బగారా రైస్ అయితే చాలా పొడిగా వచ్చింది. ఇంకా మధ్యాహ్నం 1 అయింది. ఇంక మా ఆయన కూడా వచ్చేసారు మధ్యాహ్నం లంచ్కి అయితే. ఇంకా మా ఆయనకి మా పిల్లలకి అయితే పెట్టేశానండి. వాళ్ళకి పెట్టేసిన తర్వాత వాళ్ళు తింటున్నారు చూసారా బాగుందని చెప్తున్నారు. పాప అయితే చూడండి ఇంకా తినకుండానే బాగుందని చెప్పేస్తుంది. ఇంకా చూడు తినలేదు నువ్వు మళ్ళీ తిని చెప్పానంటే అప్పుడు మళ్ళీ తిని మళ్ళీ సూపర్గా ఉందని అంటుంది ఇక్కడైతే. ఇంకా నేను కూడా ఇక్కడ వాళ్ళకి పెట్టేసాక ఇంక వాళ్ళు తిన్నాక నేను కూడా అయితే ఇక్కడ తినేస్తున్నాను ఇంకా. చాలా అంటే చాలా బాగా కుదిరాయి చికెన్ కర్రీ, బగారా రైస్. ఇంకా మధ్యాహ్నం అంతా లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం గిన్నెలు ఉంటే తోమేద్దామని చెప్పి తోమేస్తున్నాను. మార్నింగ్ వంట అయిన వెంటనే వంట చేసిన గిన్నెలన్నీ ఉంటే తోమేసాను. అదైతే షూట్ చేయలేదు. ఇంకా మధ్యాహ్నం ఇవి భోజనం చేసాక ఇవి వాష్ చేసేస్తే కాసేపు పడుకుంటే మరి ఈవినింగ్ లేసేటప్పుడు ఫ్రీగా ఉంటుంది. ఇంకేం పని కూడా ఉండదని చెప్పి ఇంకా వాష్ చేసేస్తున్నానండి. ఎవరైనా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇంకా రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు వీడియో చూసినందుకు. అలాగే వీడియో చూసినందుకు కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.